ఓకేనా. సలార్ మూవీ ఒక ప్రభాస్ అభిమానిగా ఒక బాహుబలి తర్వాత కాల్ ఎగరేసుకుని ట్రోల్ చేసిన పద్య నా కొడుక్కి నేను మా సినిమా హిట్ అయిందని చెప్పే గర్వమైన రోజు అన్నమాట ఈరోజు. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఫస్ట్ అంటే సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం స్లోగా అనిపించదు. బట్ కథ రన్ అవుతుంటుంది. బట్ ప్రభాస్ని ఆ రేంజ్లో ట్రైలర్లో చూపించారు కూడా ఆ రేంజ్ కోసం వెయిట్ చేస్తాం. ఎప్పుడైతే ప్రభాస్ ర్యాంపేజ్ స్టార్ట్ చేస్తాడో అప్పటి నుంచి మామూలుగా ఉండదన్నమాట. సినిమా సీట్లో కూర్చోలేరు. గూస్ బంప్స్ అని పక్కా గూస్ బంప్ సీన్స్ అనమాట. ఎగిరెగిరి అంటే గంతులేస్తూ విజిల్లేస్తూ చాలా చాలా ఎంజాయ్మెంట్ చేస్తూ చూస్తారు. ఒక ప్రభాస్ ఫ్యాన్స్ అనే కాదు, సినిమా చూసిన ప్రతి ఒక్కరు సీట్ ఎచ్చిన కాదు మొత్తం లెగ్సి మరీ చూస్తారు. అంత గత్తరగా అంత నరుకుడు ఉంటుంది సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా ప్రభాస్ ర్యాంపేజ్ చూస్తే సెకండ్ హాఫ్ సలార్ ఓచుకోతాన్ని చూస్తాం. ఇంటర్వెల్ ఎలివేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇంకా కేజీఎఫ్ కానీ ఏది కూడా పనికిరాదు, అంత బాగుంటుంది. బట్ రాజమౌళి తర్వాత ప్రభాస్ ని ఆ రేంజ్ కట్అవుట్ కి తగ్గ సినిమా తీసిన ప్రశాంత్ నీల్ గుడి కట్టేస్తారు అనమాట. అలాగే రవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఎలివేషన్ కే ప్రతి గూస్ బంప్స్ మ్యూజిక్ అనమాట. చాలా అంటే అన్ని కూడా చాలా నెక్స్ట్ లెవెల్ అని ఈ వర్డ్స్ రావాలన్నమాట. సినిమా అంతా కూడా ఆ లెవెల్లో ఉంది. చెప్తున్నాను కదా, బాహుబలి రికార్డులు 10 రోజుల్లో క్రాస్ అయిపోతున్న 3,000 కోట్లు పక్కా సినిమా అన్నమాట. ఇక సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఒక అరగంట సేపు కథ అనేది రన్ అవుతుంటుంది. అప్పుడు ప్రభాస్ ఎప్పుడు వస్తానే కొంచెం స్లో అనేది ఉంటుంది. కానీ మళ్ళీ ప్రభాస్ వచ్చిన తర్వాత 1 అవర్ మాత్రం మళ్ళీ ర్యాంపేజ్ అని ఓచుకోవచ్చు అనమాట. చాలా అంటే ఎలివేషన్ కానీ ప్రభాస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ డెలివరీ కానీ ఆ మజిల్స్ కానీ ఒక ఛత్రపతి బాహుబలి పిచ్చి ఒక వింటేజ్ ప్రభాస్ని అయితే చూసాం. చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్లో వైలెంట్ ఉంటుందని మన క్లైమాక్స్లో ఇంటేస్తారన్న. అలాగే 6 ప్యాక్ బాడీ మాత్రం సూపర్ అన్న. అది లాస్ట్ పాలాభిషేకం కాదు రథాభిషేకంతో 6 ప్యాక్ చూపిస్తారు. అదైతే నెక్స్ట్ లెవెల్ అన్న. అలాగే పృథ్వీరాజ్ గారి క్యారెక్టరేషన్ ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ కూడా ఆయన ఇంకో హీరో అనుకోవచ్చు. బట్ ప్రభాస్ హీరో కాబట్టి ప్రభాస్కి ఇచ్చిన ఎలివేషన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అలాగే శృతి హాసన్ అయితే బెస్ట్ అన్న సినిమాకి. ఆయన క్యారెక్టరేషన్ కావచ్చు, డైలాగ్ కావచ్చు, ఆమెకి ఏముండదు. జస్ట్ ఒక ఏంటంటే ఒక బిజినెస్ అని కూతురిన ఒక క్యారెక్టర్ తప్ప ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏమి సినిమాకి ఆవిడైతే వేస్ట్. ఇంకా పృథ్వీరాజ్ గారిది మన ప్రభాస్ గారి మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ ఎమోషనల్ సీన్స్ అవి 2-3 ఉంటాయి. అవి బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే ప్రభాస్ గారు నడిచిన తండ్రి కొడుకు మధ్య సరిగా కొన్ని ఎలివేషన్ ఉంటాయి. ఇంకా చాలా గూస్ బంప్స్ అనమాట. సో ప్రభాస్ గారు ఎక్కువ మాట్లాడారన్నా చాలా సైలెంట్గా ఉంటారు. ఎంత సైలెంట్గా ఉంటారో అంత వైలెంట్గా ఉంటారు సినిమాలో మాత్రం. టోటల్గా సినిమా అంతా కూడా పాలాభిషేకం కదా రథాభిషేకం 3,000 కోట్లు పక్కన. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫ్రెండ్షిప్ కోసం చెప్పుకుంటే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ 2-3 సీన్స్ ఉంటాయి క్లైమాక్స్లో. ఆ 2-3 సీన్స్లో మాత్రం బాగా మొత్తం టోటల్ అంతే ఫోకస్ అంతా ఎక్కడ పెట్టారంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఏ విధంగా కోరుకున్నారు, మాసివ్గా ఏ విధంగా చూపించారు, ఎలివేషన్ ఏ విధంగా ఇవ్వాలి అదే చూపించారు. బట్ ఒక ప్రభాస్ అభిమానిగా కాల్ ఎగరేసి మరీ గర్వంగా చెప్పుకునే సినిమా సలార్ 3,000 కోట్లు పక్క సినిమా. ఒక డైలాగ్ అంటే అన్న నాకు ప్రభాస్ 2 డైలాగ్ చెప్పి పెద్ద గోళ కట్టేది ఎవడో పోతానని కాదు, ఎవడో వస్తాడని. ఆ సీన్కి ఆ డైలాగ్కి ఆ బ్యాక్గ్రౌండ్కి గూస్ బంప్స్ అనమాట. ట్రైలర్లో మనకు సింపుల్ డైలాగ్ అనిపిస్తుంది. బట్ ఆ సిచ్యువేషన్ మాత్రం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట. నాకైతే చాలా బాగుంది. ఎంట్రన్స్ సీన్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ నడిచి వస్తాడంతే. ఫస్ట్ 40 మినిట్స్ చాలా కొంచెం స్లోగా ఉంటుంది అన్న. కానీ తర్వాత ర్యాంపేజ్ అని ఓచుకోదు అనమాట. ద బిగ్గెస్ట్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ సలార్ సినిమా చూశాను. ఇప్పటికీ ఆ ఫీవర్ నుంచి బయట రాలేకపోతున్నాను. అంత ఎలివేషన్, అంత మాస్ ఇంజెక్షన్ అనేది ఆడియన్స్కి ఇచ్చి పడేశాడు నీల్ మామ్. అయితే మామూలుగా లేదు సినిమా అయితే. సూపర్గా అంతే. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఇలాంటి ఎలివేషన్ కేజీఎఫ్ అని ఉండేవాళ్ళు. 10 కేజీఎఫ్లు కలిస్తే ఎంత ఎలివేషన్ వస్తుందో అంత ఎలివేషన్ ఇచ్చి పడేశాడు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో బ్లడ్ బాత్ ఫైట్ సీక్వెన్స్ అయితే అసలు వర్ణించలేము. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి బ్లడ్ బాత్ సీన్స్ చూసి చాలా సంవత్సరాలు అయింది. అంత ఇచ్చి పడేశారు. మొత్తం సినిమాలో ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా చూపించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులకు ఎలా మారాలని చిన్న స్టోరీలో అన్ని ఇంత సినిమాటిక్ డీప్ ఎమోషన్స్తో డీప్ డ్రామా స్టోరీతో తీయడం అనేది చాలా క్రిటికల్. అలాంటిది ఫస్ట్ హాఫ్లో ఇచ్చిన స్టోరీ లైన్ సెకండ్ హాఫ్కి పూర్తి డిఫరెంట్. ఫస్ట్ హాఫ్లో అసలు కింగ్డమ్ ఏది కాన్సారీ కింగ్డమ్ అసలు ఎంటర్ అవ్వడు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో ఎంటర్ అయిన తర్వాత ఉంటాయి గూస్ బంప్స్. అసలు లోడింగ్ అవుతా ఉంటే మనకు అసలు బాస్ కి పేరు పెట్టలేం బ్రో, పేరు పెట్టలేం అంతే. ఆయన దేవులానే అన్నాడు బ్రో. అసలు మాట లేవు బ్రో దానికి. నాకు మొత్తం ఏం లేదు బ్రో. నాకు మా దేవుడు ఉన్నాడు, మా దేవుడి కోసం వచ్చాం వెళ్ళాం అంతే. మా దేవుడు బ్రో. ఫుల్ ఫైట్, ఫ్రెండ్షిప్ ఫైట్, సూపర్ సెక్సీ మూవీ.
1 time 2 time 3 times కాదు 10 times చూసినా దేవుడే బ్రో. పార్ట్ 2కి ఇప్పుడు మొత్తం సస్పెన్స్ బ్రో. నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కి ఏమైతుందా అని. చాలా చాలా వెరైటీగా ఉంది. బ్యూటిఫుల్ డ్రామా అండి, ఎక్సలెంట్, చాలా బాగుంది. మాకు అర్థమైంది ఏంటంటే అసత్యాన్ని ఎదుర్కొని ఆడవాళ్ళని ఏ రకంలో ఇబ్బంది పెడుతుంటే ప్రభాస్ గారు సేవ్ చేసిన విధానం, స్నేహం అనే దానికి చాలా లేట్గా అర్థమైంది అనేది చాలా నీట్గా చూపించాడు. ఎక్సలెంట్. కొత్త ఇంగ్లీష్ ఫైట్స్ కంటే వెరైటీగా ఉన్నాయండి. డైలాగ్స్ సింపుల్గా షార్ట్ కట్లో చాలా అద్భుతంగా ఉన్నాయండి. చాలా ఎక్సలెంట్ సినిమా, బ్రహ్మాండమైన సినిమా. దేని గురించి? ఫ్రెండ్షిప్ ప్రాణం అండి. ఫ్రెండ్షిప్ అంటే అలా ఉండాలి, ఊరికి డీప్గా ఉంటాం కాదు, అవసరమైనప్పుడు ఫ్రెండ్షిప్, దాన్ని ఎప్పుడు యూజ్ చేసుకోవాలనే దాని మీద ఫ్రెండ్షిప్లో చాలా ఎక్సలెంట్ పిక్చర్ అండి. అద్భుతం అండి క్లైమాక్స్. అన్నిటికన్నా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వచ్చాయి. మీకు లాస్ట్ వరకు కూడా మీరు కూర్చున్న మనిషి లెగడం అంత మీకు చూస్తే తెలుస్తుంది. సూపర్ ఫైట్స్ అసలు ప్రభాస్ ఎంట్రీ నుంచి అదిరిపోయింది. మొత్తం దొరికిపోతాయి. బుక్ మై షో మొత్తం. సెకండ్ హాఫ్ ఎక్స్ట్రాడినరీ. కాదు కానీ ఇది కట్అవుట్ కరెక్ట్ సినిమా. ఆ బ్లడ్ అంతా వైలెన్స్ అంటారు కరెక్ట్గా నిజంగా కావాలి. అసలు యాక్చువల్ సీన్స్ కదా కావాలి. ఇన్నోసెన్స్ గా చూపించిన మనిషి వైలెంట్ ఎలా మారుతాడో చూపించాడు. ఉగ్రం ఆయన ఏం కాదు కానీ ప్రభాసం చూడడానికి వెళ్ళిపోవచ్చు పోయా. అదొక్క ఆ కట్అవుట్, ఆ బాడీ తీసిన తర్వాత ఆ బాడీ కానీ ఛత్రపతిని మీకు మనకి ఎలా నచ్చుద్దో దానికి డబల్ నరకం అసలు. ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా అన్న, అంటే స్టోరీ ఎలాగ చేయండి అసలు వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఎలా మారుతున్నారు అనేది స్టోరీ. అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ చూపిస్తారు. బట్ కంపేర్ సెకండ్ హాఫ్ ఏంటంటే వీళ్ళిద్దరు శత్రువులకు ఎలా మారిపోతారు అనేది సినిమా. అది పార్ట్ 2. మన మోపల్లి 2లో కట్టప్ప ఎందుకు చంపేలా అనుకుంటామో ఇప్పుడు 2 వచ్చే వరకు వీళ్ళిద్దరు ఎందుకు ఇలా అయిపోయారా అని అనుకుంటారు. అంత దారుణంగా ఉంది బ్రో. కేజీఎఫ్ అంటే అది ఒక డిఫరెంట్ వరల్డ్, 1980s వరల్డ్. ఇది ప్రెసెంట్ వరల్డ్. అది ప్రశాంత్ నీల్ గారు ఏం చెప్పారు, ప్రెసెంట్ వరల్డ్ అది 1980s, ఇది అది వేరు, ఇది వేరు. ప్రభాస్కి పడాల్సిన సినిమా కరెక్ట్ సినిమా ఇదే. చాలా పని ఫ్యాన్స్కి అయితే పండగ అరాచక. ఇంటర్వెల్ క్లైమాక్స్ అడగద్దు, చూడండి అక్కడ అన్ని లెగుస్తున్నాయి. అది మాత్రం వేరే లెవెల్. నేను ఫ్యాన్ కాదు, బట్ సినిమా మాత్రం అన్న ఛత్రపతికి పడాల్సిన, ఛత్రపతి తర్వాత ప్రభాస్కి కటౌడికి పడాల్సిన సినిమా. ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్. పార్ట్ 2 సూపర్ భయ్యా, సూపర్. ప్రభాస్ యాక్షన్ సూపర్ అనే సినిమా. స్టోరీ చాలా మంది కేజీఎఫ్ 1 కేజీఎఫ్ 2 లాగా ఉంది అంటారు కానీ అది చాలా తప్పు. సినిమా చాలా బ్రహ్మాండం. దానికి ఎలాంటి సంబంధం లేదు. సూపర్ ఉంది. ప్రభాస్కి 100 కోట్లు ఇవ్వడం అవసరమా అనుకున్నాం. 1000 కోట్లు ఇచ్చినా కానీ తప్పు లేదని ఇప్పుడు అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఆయన మీద 100 కోట్లు పెట్టి సినిమా చేస్తే 1000 కోట్లు సంపాదించారు. 1000 కోట్లు పెట్టి మనం ఇస్తే 1,00,000 కోట్లు సంపాదించినానే ఇప్పుడు ఈ సినిమాలో కల్లి సెంటిమెంట్ ఉంది, ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఉంది. ఫ్రెండ్షిప్ మోసం చేస్తారు, దానికి గొడవ అవుతుంది. అది కంటెంట్. హీరోయిన్ పెట్టడం పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. దాని సినిమాని కంటెంట్ ఇవ్వండి. చాలా బ్రహ్మాండం. ఆయన ఫైట్ నాకైతే ఫైట్స్ నచ్చింది. చాలా బ్రహ్మాండం. ఛత్రపతిని మీకు మనకి ఎలా నచ్చుద్దో దానికి డబల్ కేజీఎఫ్ మించింది సినిమా. ఫ్రెండ్షిప్ కంటే ఆడవాళ్ళని ఎలా కాపాడాలి, ఎలా ఇబ్బందులు పెడుతున్నారు, చాలా కొత్త పాయింట్. డైనోసార్ బ్లాక్ బస్టర్.
యాక్షన్ ఎపిసోడ్స్ బాగా వచ్చాయి. మీకు లాస్ట్ వరకు కూడా మీరు కూర్చున్న మనిషి లెగడం. ఎంత వెయిట్ చేశారో కట్టప్ప ఎందుకు చంపాడని ప్రభాస్ కోసం ఎంత వెయిట్ చేయాలంటే అంత వెయిట్ చేయాలి. మూవీ సూపర్ డూపర్ హిట్. మేము ఒక 4 years వరకు చెప్పుకుని తిరుగుతాం ఈ సినిమా. ప్రభాస్ ఫ్యాన్స్ 4 years వరకు చెప్తాం, ఇంకా ఎక్కువే. సలారే ఎలివేషన్స్ కేజీఎఫ్ నైట్. కేజీఎఫ్ అయితే అసలు పిక్చర్ లైట్ అసలు పనికిరాదు కాదు బ్రో. నువ్వు చూడలేవు కేజీఎఫ్, ఇంకా చూడలేవు సలార్ చూస్తే. అంతా బాగుంది సలార్. అసలు ఎలివేషన్ సీన్స్ ఇచ్చాడు. ఇంకొకటి సినిమా చూసిన ప్రభాస్ వైలెన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూపించాడు. అందరూ అన్నారు కదా ఆది పురుష్ ఏంటి, ఆ కట్అవుట్ కి రాధేశ్యామ్ ఏంటని. ఆయన మాస్ చేస్తే ఎలా ఉంటుందో జస్ట్ ఎగ్జాంపుల్ 1 తో చూపించాడు. మిర్చిలో చూసారా, మిర్చిలో రక్తం కారుతుంది, దానమ్మ మొగడు చూపించాడు. ప్రశాంత్ నీల్ని ఏమని పెట్టుకున్నామో, ఏమని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నామో దానికి మించి ప్రశాంత్ నీల్కి దండం పెట్టాలి. నిజం చెప్తున్నా, అంత మంచి తీసాడు సినిమా మాత్రం. డైనోసార్ అని నార్మల్ షోస్ బెనిఫిట్ షోలో వేయలేదు. నార్మల్ షోస్ పోస్ట్ క్రెడిట్ సీన్స్ చెప్పాడు కాబట్టి వేస్తాడు. అసలు నిజం చెప్తున్నా కదా, మనం ఇంటర్వెల్ పాప్కార్న్ కూడా కాదు, ఎప్పుడు చూపిస్తారో అని వెయిట్ చేస్తాం. అన్నా థియేటర్ బాబు, అసలు బయటికి వెళ్ళా చైర్ల మించి కూర్చునే ఉన్నాము, కథల్లో కూడా కదలే, వెయిట్ చేస్తూనే ఉన్నాం ఆ సీన్ల కోసం.